ఓ ఓ బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. ఇవాళ యానిమల్ పాయిజన్ డ్రగ్స్ లో లాస్ట్ డ్రగ్ స్పాంజియా టోస్టా. The mental symptoms of spongia show that it is a heart remedy. అంటే మానసిక లక్షణాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనము అంతకుముందు ఒకసారి నేను కార్డియాక్ డిస్నియా, ఆస్తమాకు సంబంధించిన డిస్నియా అనేది ఎలా కనుక్కోవటం అనేది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. ఇప్పుడు అది మనకి ఇక్కడ దానికి సంబంధించింది మనకి అవసరం అవుతుంది అనమాట. When a remedy produces the anxiety, fear, and dyspnea found in spongia, it will most likely turn out to be a cardiac remedy. అంటే ఆ ఈ మెడిసిన్ అవసరమైనటువంటి వాళ్ళలో ఎవరిలో అయితే ఆందోళన, భయం, ఆయాసం ఉంటాయో స్పాంజియాలో, అటువంటి ఈ సిమ్టమ్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇట్ విల్ మోస్ట్ లైక్లీ ఇది కార్డియాక్ రెమెడీ కింద టర్న్ అవుతుంది అనమాట. ఏముండాలి? యాంగ్జైటీ, ఫియర్, డిస్నియా. అన్లెస్ దీస్ కండిషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆఫ్ ద బ్రెయిన్. ఇంకా ఈ ఇరిటేషన్ ఒకటి, ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది ఇవి లేకుండా కనెక్ట్ అవ్వదు అని చెప్తున్నారు. దీస్ కండిషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అన్లెస్ దీస్ అంటే ఇది అంటే వెన్ ఏ రెమెడీ ప్రొడ్యూసెస్ యాంగ్జైటీ, ఫియర్ అండ్ డిస్నియా ఫౌండ్ ఇన్ స్పాంజియా. ఈ స్పాంజియాలో కనుక ఈ మూడు సిమ్టమ్స్ కనుక కనుక్కుంటే అంటే ఉంటే అది నెమ్మదిగా కార్డియాక్ రెమెడీలోకి మారచ్చు. ఏది? అన్లెస్ ద కండిషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ మిగతా కండిషన్స్ అన్నీ కూడా ఇరిటేషన్, ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ ద బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి ఉండకపోతే. ఇన్ ఇన్ దిస్ డ్రగ్ we find out without any cerebral symptoms marked anxiety, fear of death and suffocation associated with palpitation and uneasiness in the region of the heart. అంటే ఇన్ దిస్ డ్రగ్ we find without any cerebral symptoms, ఈ డ్రగ్ లో ఈ సెరెబ్రల్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా మార్క్డ్ గా ప్రామినెంట్ గా యాంగ్జైటీ, చావంటే భయం, ఊపిరాడినట్టు ఉండడము, వీటితో పాటు దడ, హార్ట్ రీజియన్ లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ లో అనీజీగా ఉండడము ఉంటది. ఏంటి? సెరెబ్రల్ సిమ్టమ్స్ లేకపోతే గనక. It is especially related to cases where there is pain and a sense of stuffiness and fullness in the cardiac region, in the chest with dyspnea, anxiety, fear of death, fear of the future, fear that something dreadful is going to happen. ఇంకా ఏంటంటే కొన్ని కేసెస్ లో ఎక్కడైతే ఈ నొప్పి కానీ లేకపోతే పట్టేసినట్టు, హార్ట్ రీజియన్ లో బరువుగా ఉన్నట్టు, ఇంకా వీటితో పాటు ఆయాసము, ఆందోళన, చావంటే భయం, ఫ్యూచర్ అంటే భయం, ఏదన్నా చెడు జరిగిపోతుందేమో అన్న భయం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉన్న వాటిల్లో కూడా ఇది స్పెషల్ గా ఇండికేట్ అవుతుంది అనమాట. వేకెన్స్ ఎట్ నైట్
in great fear, and it is sometime before he can rationalize his surroundings. అంటే రాత్రి మెలకు వచ్చేస్తుంది విపరీతమైన భయంతో. ఇంకా ఇట్ ఈస్ సమ్ టైమ్ బిఫోర్ హీ కెన్ రేషనలైజ్ హిస్ సరౌండింగ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి ఈ సిమ్టమ్స్ ఉన్నటువంటి డ్రగ్స్ మిగతా ఈస్కులస్, లైకోపోడియం, శాంబుకస్, లెకసిస్, ఫాస్ఫరస్ అండ్ కార్బోవేజ్. స్పాంజియా ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ఎకోనైట్, which also excites the heart, brings on anxiety, fear, restlessness, fear of death, predicts the hour of death. But this is associated with marked febrile excitement. స్పాంజియాతో క్లోజ్గా దగ్గరగా ఉండేటువంటి డ్రగ్ ఇంకొకటి ఉంటుంది. ఏంటి అది అంటే ఎకోనైట్. దాంట్లో ఇంకా హార్ట్ రీజియన్ లో ఉద్వేగంగా అలా అనిపించడం, విచ్ ఆల్సో ఎగ్జైట్స్ ది హార్ట్. దాంతో పాటు దాని వలన ఈ గుండెకి సంబంధించిన ఎగ్జైట్మెంట్ తో వలన ఆ ఆందోళన, భయము, అస్థిరత్వం అంటే రెస్ట్లెస్నెస్, ఫియర్ ఆఫ్ డెత్, పలానా టైంకి పలానా అవర్లో పలానా మినిట్లో చనిపోతాను అని చెప్పటము ఉంటుంది అనమాట ఇది. కానీ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫెబ్రల్ ఎగ్జైట్మెంట్. ఇది హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం అవ్వదు ఈ ఎకోనైట్ లో. స్పాంజియా ఎకోనైట్ దగ్గరగా అనిపిస్తాయి, కానీ ఎకోనైట్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా హార్ట్ కంప్లైంట్స్ వల్ల వచ్చినటువంటివి కాదు. ఫెబ్రైల్ ఎగ్జైట్మెంట్ అంటే ఫీవర్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఇవి, కండిషన్స్ అనమాట. స్పాంజియా హ్యాస్ ఫెబ్రైల్ ఎగ్జైట్మెంట్ ఇన్ ఏ మినిమం డిగ్రీ. దీంట్లో ఫీవర్ కండిషన్స్ లో కూడా స్పాంజియాలో కూడా ఇటువంటివి ఉంటాయి, కానీ తక్కువ తక్కువ లోగా ఉంటుంది అనమాట. ఎకనెట్ లో విపరీతంగా ఉంటుంది, విపరీతమైన భయం, విపరీతమైన రెస్ట్లెస్నెస్, ఇవన్నీ ఎక్కువ వైలెంట్ గా ఉంటాయి. స్పాంజియాలో ఉంటాయి కానీ అంత ఎక్కువగా ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ మచ్ డీపర్ ఇన్ ఇట్స్ యాక్షన్ దాన్ ఎకోనైట్. అంటే ఎకోనైట్ కంటే ఇది చాలా డీప్ యాక్షన్ కలిగి ఉంటుంది ఏది స్పాంజియా. Its cardiac diseases tend to develop slowly with actual tissue changes, enlargement of the heart. It takes on a steady growth and the valves become changed, do not fit. Hence, there are blowing and whistling sounds, regurgitation with the mental symptoms. అంటే ఈ కార్డియాక్ డిసీజెస్ అన్ని కూడా స్లోగా డెవలప్ అవుతాయి దీంట్లో. టిష్యూ చేంజెస్ కానీ, హార్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఇది అవుతాయి. వాల్వ్స్ లో నెమ్మదిగా మార్పు రావడం ఇలాగనమాట. దానివల్ల ఏంటి బయటికి సౌండ్స్, విజిలింగ్ సౌండ్స్, రిగర్జిటేషన్, ఇవన్నీ నేను మీకు టర్మ్స్ ఆల్రెడీ చెప్పాను ఇది హార్ట్ గురించి చెప్పినప్పుడు. వీటితో పాటు మెంటల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఈ కార్డియాక్ సిమ్టమ్స్ తో పాటు. The two are similar in group, but spongia is deeper, slower in onset, taking several days for its development. ఎకనైట్ లో ఫాస్ట్ గా వచ్చేస్తాయి, కానీ స్పాంజియాలో స్లోగా స్టడీగా వస్తాయి అన్నమాట, కొన్ని రోజులు పడుతుంది. కాఫ్. ఎకనైట్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు ఏ డ్రై కోల్డ్ విండ్ takes a cold 2 day and of course comes down with croup to night in the first sleep. అంటే ఎకోనైట్ లో డ్రై కోల్డ్ విండ్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తుంది అనమాట. లేదా కమ్స్ డౌన్ విత్ క్రూప్ టు నైట్, ఇంకా నైట్ టైం వచ్చినప్పటికి క్రూప్ తగ్గుతూ ఉండడము ఫస్ట్ స్లీప్ లో అలా ఉంటుంది ఎకోనైట్ లో. బిఫోర్ మిడ్ నైట్ హ్యాజ్ ఏ డ్రై స్పాస్మోడిక్ కాఫ్. అర్ధరాత్రికి ముందు డ్రై స్పాస్మోడిక్ కాఫ్ ఉంటుంది, హోర్స్ కాఫ్. స్పాంజియా హ్యాస్ టేకెన్ ఏ కోల్డ్ ఎస్టర్డే అట్ ద డే బిఫోర్. ఎకనైట్ వరకు ఏంటి, ఈవినింగ్ వెళ్ళి ఆ పచ్చిక బయల్లో చల్లటి తడి వర్షం పడే పచ్చిక బయల్లో కూర్చుని వస్తే వెంటనే రాత్రికే వైలెంట్ గా వచ్చేస్తుంది. స్పాంజియాకి ఒక రోజు తీసుకుంటుంది అనమాట. అది దానికి ఆయన డిఫరెన్స్ చెప్తున్నారు. ఫస్ట్ దేర్ ఈజ్ రఫ్నెస్ అండ్ డ్రైనెస్ ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్స్ స్నీజింగ్. ముందు ఎలా ఉంటుంది, రఫ్ గా అయిపోయినట్టుగా ఉండి పొడివారిపోయినట్టుగా ఉంటుంది మ్యూకస్ మెంబ్రెయిన్స్ లోపల, అయిపోయి తుమ్ములు వచ్చేస్తాయి. బోత్ రెమెడీస్ హ్యావ్ క్రూప్ బిఫోర్ మిడ్ నైట్ విత్ డ్రై హోర్స్ బార్కింగ్ కాఫ్
సాయింగ్ రెస్పిరేషన్ అండ్ డ్రై ఎయిర్ ప్యాసేజెస్. ఈ రెండు మందుల్లో కూడా క్రూపు అర్ధరాత్రికి ముందు ఉంటుంది, డ్రైగా ఉంటుంది, హోర్స్ గా ఉంటుంది, బార్కింగ్ టైప్ ఆఫ్ కాఫ్ ఉంటుంది. ఏదో రంపంతో వస్తున్నప్పుడు ఆ స్పాంజియా రెస్పిరేషనే డిఫరెంట్ గా ఉంటుంది కదా, అలాగా ఉంటుంది అనమాట. ఎయిర్ పాసేజెస్, ఈ బ్రాంకై, ఇవన్నీ బ్రాంకై కంటే ముందు ట్రికియా, ఇవన్నీ కూడా డ్రైగా అనిపిస్తుంటాయి అనమాట. There are so similar that when aconite only partially controls the condition and it returns the next night or lasts on beyond midnight, spongia becomes its natural follower. There are so similar అంటే ఎకోనైట్ ఇది చాలా సిమిలర్ గా ఉంటాయి. ఎలాగా అంటే ఎకోనైట్ ఏం చేస్తుందంటే పార్షియల్ గా కొంతవరకే కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ రీఅపియర్ అయింది అనుకోండి, రికర్ అయింది అనుకోండి, మీ బియాండ్ అంటే అర్ధరాత్రికి ముందు కదా ఎకోనైట్ ఉండేది సఫరింగ్, అర్ధరాత్రి దాటాక కూడా ఇంకా కంటిన్యూ అయితే అప్పుడు స్పాంజియా వేస్తే బాగా పనిచేస్తుంది. అంటే ఎకోనైట్ తర్వాత స్పాంజియా మంచి ఫాలో ఓవర్ అనమాట. స్పాంజియా కమ్స్ ఇన్ బికాస్ ఇట్ వాజ్ ప్రాబబ్లీ ద రెమెడీ ఇన్ ద బిగినింగ్, అదనమాట. కేసెస్ దట్ గ్రో వర్స్ ఈచ్ సక్సీడింగ్ నైట్, హోర్స్ బార్కింగ్ అండ్ క్రోయింగ్ బిఫోర్ మిడ్ నైట్, దో ఇట్ ఆల్సో హ్యాస్ ఏ క్రూప్ ఆఫ్టర్ మిడ్ నైట్. ఇది ఎలా ఉంటుందంటే ప్రతి రాత్రి వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ రాత్రి వచ్చింది, నెక్స్ట్ రాత్రి ఇదే ఈ హోర్స్ బార్కింగ్ క్రోయింగ్ టైప్ ఆఫ్ కాఫ్ మిడ్ నైట్ కి ముందు ఉంటుంది, తర్వాత కూడా ఉంటుంది. ఇట్ ఈస్ డీప్ యాక్టింగ్ రెమెడీ దో ఇట్స్ కంప్లైంట్స్ సమ్ టైమ్స్ కమాన్ సడన్లీ. అంటే ఒక్కోసారి కంప్లైంట్ సడన్ గా వచ్చినప్పటికీ కూడా ఈ మందు ఏంటంటే ఎకనైట్ కంటే కూడా డీప్ యాక్టింగ్ రెమెడీ అన్నమాట. కేసెస్ దట్ హెపార్ ఈజ్ వర్స్ ఎట్ నైట్ అండ్ ఇన్ ద మార్నింగ్. హెపార్ సల్ఫ్ ఏంటి డిఫరెన్సియేషన్ దీనికి దానికి అంటే రాత్రిలో ఎక్కువగా ఉంటుంది, ఉదయం ఎక్కువ ఉంటుంది. అంటే వీడికి చలిగాలి వల్ల ఎక్కువగా ఉంటుంది. అది వీడికి మనం అక్కడ నైట్ అగ్రవేషన్ అలా తీసుకోవడం కంటే చల్లగాలికి వాడు ఎక్స్పోజ్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట. అండ్ వెన్ ఎకోనైట్ హ్యాస్ అపరెంట్లీ కంట్రోల్డ్ బట్ ద క్రూప్ రిటర్న్స్ ద నెక్స్ట్ మార్నింగ్, హెపార్ కమ్స్ ఇన్. ఎకోనైట్ వేసాం తగ్గింది పైన, మళ్ళీ పొద్దున కల్లా వచ్చేసింది అనుకోండి ఆ క్రూప్, అప్పుడు హెపార్ పనిచేస్తుంది. ఆర్ ఇఫ్ ఇట్ కమ్స్ ఆన్ అగైన్ ద నెక్స్ట్ ఈవినింగ్ విత్ రాట్లింగ్, హెపార్ విల్ ఆల్సో బి సూటబుల్. అలా కాకుండా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ వచ్చింది అనుకోండి రాట్లింగ్ టైప్ ఆఫ్ కాఫ్ తో, అప్పుడు కూడా హెపార్ సూటబుల్ అవుతుందట. డ్రై విత్ నో రాట్లింగ్ ఈ స్పాంజియా. డ్రైగా ఉంటుంది కాఫ్, ఆ రాట్లింగ్ గురగుర అనేది ఉండకుండా ఉంటే స్పాంజియా. స్పాంజియా యొక్క రెస్పిరేషన్ మనకి సాయింగ్ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ద స్పాంజియా పేషెంట్ ఈజ్ వర్స్ ఫ్రమ్ ఏ వార్మ్ రూమ్, ఫ్రమ్ హీట్, వాంట్స్ టు బి కూల్ లైక్ అయోడిన్, బట్ ఇట్ ఈజ్ బెటర్ ఫ్రమ్ వార్మ్ డ్రింక్స్ లైక్ ఆర్సనిక్, నక్స్వామికా, లైకోపోడియం. ఈ స్పాంజియా పేషెంట్ కి వార్మ్ రూమ్ అగ్రవేషన్ ఉంటుంది, హీట్ అగ్రవేషన్ ఉంటుంది, అయోడిన్ వాడిలాగా చల్లటిది కావాలనిపిస్తుంది, కానీ వార్మ్ డ్రింక్స్ తాగితే బాగుంటుంది, ఆర్సనికాల్, నక్స్వామికా, లైకోపోడియం లాగా. గ్లాండ్స్ స్పాంజియాలో ది టెండెన్సీ టు ఎఫెక్ట్ ది గ్లాండ్స్ ఈజ్ స్ట్రైకింగ్. అంటే స్పాంజియాలో గ్లాండ్స్ స్ట్రైకింగ్ గా ఎఫెక్ట్ అవుతాయి. మా బుజ్జిగారి దగ్గర చెప్పిన పాయింట్ ఏంటంటే స్పాంజియా వాడికి పడుకోగానే, మామూలుగా అయితే వాడికి ఆయాసం మ్యూట్ చేసుకోవాలి, ఆ పడుకోగానే ఆయాసం వాడికి ఎక్కువ అయిపోతుందిట. ఎందుకు అంటే ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది కదా, ఫ్లూయిడ్ అంతా పడుకోగానే అది మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతుంది. పడుకోగానే కూర్చున్నప్పుడు ఏమవుతుంది, కిందకు ఉంటుంది కదా, బేస్ ఆఫ్ ద లంగ్స్ దగ్గర ఉంటుంది. పడుకోగానే ఇది ఇలా వచ్చేసి వాడికి ఊపిరి ఆడకుండా అయిపోయి ఇంకా ఆయాసం వచ్చేస్తుంది. ఈ ఆయాసం వచ్చేటప్పటికి వాడికి ఆందోళనగా అనిపించేస్తుంది, అంటే ఊపిరి అందక కంజెషన్ వలన. అది అది బుజ్జిగా చెప్పాక అరేలియార్ అనేసుకుంటాము, అరేలియార్ వాడికి కూడా అలాగే ఉంటుంది కదా,
నిద్ర పడుతూ ఉండగా ఆవిడకి దగ్గు వచ్చేస్తుందని. నిద్ర పడుతూ ఉండగా దగ్గు రావటం అనేది ఎరెలియార్. పడుకోగానే నిద్ర పట్టక ముందే వీడికి దగ్గు అనేది ఉంటుంది. పడుకుంటే ఉంటుంది, మధ్యాహ్నం కూడా పడుకున్నా ఉంటుంది అనమాట. అంటే లయింగ్ పొజిషన్ లో వీడికి దగ్గు వచ్చేస్తుందని చెప్పారు బుజ్జి గారు. యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆల్ ద గ్లాండ్స్ ఆర్ ఎఫెక్టెడ్. గ్లాండ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నారు. దే గ్రాడ్యువల్లీ ఎన్లార్జ్ అండ్ బికమ్ ఇంక్రీజింగ్లీ హార్డ్. అవి నెమ్మదిగా సైజ్ పెరుగుతూ వెళ్తాయి అనమాట, గట్టి పడతాయి నెమ్మదిగా. గ్లాండ్స్ దట్ హ్యావ్ అండర్గాన్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ సైజ్ బికమ్ హార్డ్ ఆర్ దే టేక్ ఆన్ హైపర్ట్రోఫీ. గ్లాండ్స్ అవే ఇంకా ఏంటి, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, నెమ్మదిగా సైజ్ పెరుగుతూ వెళ్తాయి, గట్టి పడతాయి, ఇంకా అవి హైపర్ట్రోఫీడ్. హైపర్ట్రోఫీ అంటే ఆ ఎక్స్ట్రా టిష్యూ అంతా ఏర్పడిపోతూ ఉంటుంది అనమాట, లావ్ అయిపోతూ ఉంటాయి. హైపర్ట్రోఫీ ఆఫ్ ద హార్ట్, గుండె కూడా అంతే, కొవ్వు పట్టేయటం అంటారు కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట, సైజ్ పెరిగిపోతుంది. దాంట్లో కాల్మియా, సెపియా, నాజా. స్పాంజియా హ్యాస్ క్యూర్డ్ ఎండోకార్డైటిస్, cardiac croup, and many other inflammatory diseases of the heart resulting from rheumatism. ఈ స్పాంజియాలో ఎండోకార్డైటిస్ అనేటువంటి జబ్బుని క్యూర్ చేస్తుంది. కార్డియాక్ క్రూప్, ఇది కార్డియాక్ డిస్నియా, ఆస్మాటిక్, వీటన్నిటిలో పనిచేస్తుంది. అదే ఆ కార్డియాక్ క్రూప్ లో ఇది కూడా ఇది క్యూర్ చేస్తుంది అటువంటి కేసెస్ ని. ఇంకా హార్ట్ కి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే రుమాటిజం, కీళ్ళవాతం ఉంది, దానికి మందు వేశారు, ఏదో సప్రెస్ చేశారు, అక్కడి నుంచి వీడికి హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది అనుకోండి, ఎండోకార్డైటిస్ ఇలాంటిది. ఎండోకార్డియం అంటే హార్ట్ చుట్టూ ఉండే లేయర్ కదా, పెరికార్డియం, ఎండోకార్డియం ఇలా, దానికి సంబంధించిన అవి ఇన్ఫెక్ట్ అవటం, అది ఇన్ఫ్లమేషన్ అవటం, దాని ఎండోకార్డైటిస్. ఈ రుమాటిజం వలన వచ్చినటువంటి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. హైపర్ట్రోఫీ ఆఫ్ ద థైరాయిడ్, గాయిటర్ వెన్ ద హార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ ఐస్ ఆర్ ప్రొట్రూడింగ్. ఇంకా ఏంటి, థైరాయిడ్ హైపర్ట్రోఫీ, సైజ్ పెరగడము, గాయిటర్ అంటే కూడా అదే కదా, సైజ్ పెరగడం థైరాయిడ్ గ్లాండ్ది. ఎప్పుడు ఇవి ఉంటాయి, హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు కళ్ళు బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఉండి, ఇది గాయటర్కి ఇలా సంబంధించిన లక్షణం అనమాట. వీటితో పాటు ఈ హైపర్ట్రోఫీ ఆఫ్ ద థైరాయిడ్ ఉంటుంది. ఇటువంటి కేసెస్ లో కూడా స్పాంజియా పనిచేస్తుంది. సర్వైకల్ అంటే ఇది గ్లాండ్యులర్ రెమెడీ, గ్లాండ్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, అటువంటి వాటిలో ఇది బాగా పనిచేస్తుంది. సర్వైకల్ గ్లాండ్స్ ఎన్లార్జ్డ్ ఇన్వెటరేట్ కేసెస్ ఆఫ్ సర్వైకల్ గ్లాండ్స్ ఎన్లార్జ్డ్. సర్వైకల్ గ్లాండ్స్ అంటే నెక్ దగ్గర ఉండేటువంటి గ్లాండ్స్, అవి ఎన్లార్జ్ అయి ఉంటాయి అనమాట. అండ్ ఇన్వెటరేట్ కేసెస్ ఆఫ్ ఎన్లార్జ్డ్ టెస్టిస్, అంటే క్రానిక్ గా సఫర్ అవుతున్నారు వీళ్ళు, ఏది టెస్టిస్ వా సైజు పెరిగి, దాంట్లో ఇది బాగా పనిచేస్తుంది. ఆర్థైటిస్ ఫ్రమ్ ఏ సప్రెస్డ్ గనోరియా, ఏ కోల్డ్ ఆర్ అదర్ కాజెస్, అంటే గనోరియా సప్రెస్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఈ జలుబు ఈ సప్రెస్ చేయడం వల్ల కానీ వచ్చినటువంటి ఆర్థైటిస్, అంటే టెస్టిస్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లమేషన్ అన్నమాట. ఇంకా మిగతా ఏదైనా కారణాల వల్ల వచ్చినటువంటి ఆర్థైటిస్ లో ఇది పనిచేస్తుంది. గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ హార్డ్నెస్, నెమ్మదిగా హార్డ్నెస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. చెస్ట్, ద హోల్ రెస్పిరేటరీ apparatus ఈజ్ యాక్టెడ్ అపాన్ కార్డియాక్ డిస్నియా అండ్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆస్తమా. ఈ రెస్పిరేటరీ ఆర్గాన్ మీద ఈ ఆపరేటర్స్, అంటే రెస్పిరేటరీ ఆపరేటర్స్ అంటే దానికి సంబంధించిన అవయవాలు అన్నిటి మీద ఇది బాగా పనిచేస్తుంది. కార్డియాక్ డిస్నియా అండ్ మోస్ట్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఆస్మా, అంటే కార్డియాక్ డిస్నియాలోనూ బాగా పనిచేస్తుంది, సివియర్ ఆస్మాటిక్ కండిషన్ లో కూడా బాగా పనిచేస్తుంది. మీకు ఈ కార్డియాక్ డిస్నియా, ఆస్మాకి సంబంధించిన డిస్నియాకి డిఫరెన్స్ ఆల్రెడీ నేను ఒక వీడియో స్టార్టింగ్ లో, క్లాసెస్ స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం. అది ఒకసారి విని ఈ డ్రగ్ కి సంబంధించి మనం చదువుకుంటే బాగా అర్థం అవుతుంది అనమాట. డ్రైనెస్ ఆఫ్ ద ఎయిర్ ప్యాసేజెస్ విత్ విజిలింగ్ అండ్ వీజింగ్, సెల్డమ్ రాట్లింగ్, మస్ట్ సిట్ అప్ అండ్ బెండ్ ఫార్వర్డ్. చూసారా, ఎయిర్ ప్యాసేజెస్ అంతా కూడా డ్రైగా ఉండి ఆ విజిలింగ్, పిల్లి కూతలు, ఇంకా రాట్లింగ్ సౌండ్, గురగురలాడిపోవటం, ఇంకా ఖచ్చితంగా కూర్చొని తీరాల్సిందే, ముందుకు వంగిపోయి ఉండాల్సి వస్తుంది, స్పాంజియాలో అది ఉంటుంది. ఎట్ టైమ్స్ ఆఫ్టర్ ది గ్రేట్ డిస్నియా వైట్ టఫ్ మ్యూకస్ ఫార్మ్స్ ఇన్ ది ఎయిర్ ప్యాసేజెస్, డిఫికల్ట్ టు ఎక్స్పెక్టరేట్, అంటే విపరీతమైన ఆయాసం ఉంటుంది. ఆయాసం తర్వాత ఆఫ్టర్ గ్రేట్ డిస్నియా ఇంకా ఏముంటుంది,
వైట్ కలర్ టఫ్ గా ఉండే మ్యూకస్ ఉంటుంది ఆ ఎయిర్ ప్యాసేజెస్ లో ఫామ్ అయిపోయి అవి బయటికి ఊయడం చాలా కష్టం ఎక్స్పెక్టరేట్ చేయడం. ఇట్ కమ్స్ అప్ అండ్ ఆఫెన్ హ్యాస్ టు బి స్వాలోడ్. పైదాకా వస్తుంది, లాస్ట్ కి మింగేయాల్సే వస్తుంది ఎక్కువగా. ఇంకా ఇటువంటి డ్రగ్స్ లో ఆర్నికా, కాస్టికం, లెకసిస్, క్యాలికార్ప్, క్యాలిసల్ఫ్, నక్సుమాస్టా, సెపియా, స్టాఫ్సెగ్రియా ఇవన్నీ పనిచేస్తాయి. డిస్నియా వర్స్ లయింగ్ డౌన్, ఆయాసం పడుకుంటే ఎక్కువైపోతుంది. ఇదే వీడికి ఉంటుంది ఎక్కువ. మనం అక్కడ పడుకోగానే ఎక్కువైపోతుంది అనగానే అరేలియా అనేసుకుంటాము, అరేలియా అనుకుంటాం, కానీ ఇది కూడా పని ఉంటుంది. దానికి డిఫరెన్స్, నిద్ర పడుతూ ఉండంగా రావడం అరేలియా, పడుకోగానే మొదలవటం స్పాంజియా. అది వాస్తవం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహింస గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.